అన్నయ్య గారు అంత హెల్ప్ చేశారు కదా, హెల్పింగ్ మనస్తత్వం అన్నయ్య గారిది. కానీ ఆయన చివరి రోజుల్లో ఇబ్బంది పడుతున్న రోజుల్లో మరి ఈ హెల్ప్ చేసిన వాళ్ళలో ఎవరైనా వచ్చి అన్నయ్యకి ఉన్నారండి? అలా కాదు, ఇబ్బంది పడే రోజుల్లో ఉన్నారు. మన ఇబ్బంది పడలేదు. అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ అలా కాదు, మా అన్నయ్య ఇబ్బంది పడలే. ప్రామిస్ చెప్తున్నా. ఓకే ఓకే. మా అమ్మ నాన్నమే సాక్షి చెప్తారు, బాబా సాక్షి చెప్తారు. ఓకే ఓకే. అంటే మీరంతా ఉన్నారు అండగా? అలా కాదు, మేము ఉండడం కాదు, మా అన్నయ్య ఇబ్బంది పడలే. ఓకే ఓకే. మీరు ఇందాక అన్నారు చూసారా, ఇవన్నీ రూమర్లు. ఓకే ఓకే ఓకే. అది ఎందుకు వచ్చిందంటే అండి, మా అన్నయ్య పోయేటప్పుడు మాకు మద్రాసులో మహాలింగపురంలో ఇల్లు ఉంది ఓకే అన్నయ్యకి. ఓకే. భోగి రోడ్లో శివాజీ గణేశన్ రోడ్లో ఓ ఇల్లు ఉంది. ఓకే. మా అన్నయ్యకి 23 గ్రౌండ్స్ అంటే 300 గజాలు ఒక గ్రౌండ్ అంటారు. అలాంటి వలసరవాకలో స్థలం ఉంది. కేఆర్ విజయ్ పక్క గార్డెన్ పక్కనే ఒక గెస్ట్ హౌస్, ఒక 500 గజాలు స్థలం ఉంది. ఏమండి, మా అన్నయ్యకి 2 ఫారిన్ కార్లు, అన్నయ్య పోయే ముందర 2 ఫియట్లు, కిలోలు బంగారం ఉండేది మా ఉదయకి. ఏమండి, ఇక్కడ మన హైదరాబాద్ ఇల్లు. అన్నయ్య డబ్బు లేకుండా లేడు. రోజు ఇప్పుడు ఏంటంటే, ఏమండి రాజబాబు గారు, మా అమ్మాయి పెళ్ళండి, ఒక 5,000 కావాలి. ఏమండి రాజబాబు గారు, మా అబ్బాయికి ఫీజు కట్టాలి, ఓ 1,000 కావాలి. ఇలా ఇచ్చేసేవాడుగా. మా అన్నయ్య లాస్ట్ స్టేజ్లో అమీర్పేట వచ్చాడు. అది ఇక్కడ కాయలా వస్తే అదేదో కట్ చేస్తే క్యాన్సర్ కింద వచ్చింది, అది అయ్యాడు. అప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా రాజబాబు వచ్చాడు, అడుగుతారు కదా ఇలాగ డబ్బులు. ఇప్పుడు నా దగ్గర లేరు, నేను పూర్వగా దానం చేయలేకపోతున్నా అని ఏడ్చిన రోజులు మేము చాలా చూసాం. నేను ఇందాక చెప్పాను కదా, మా బాబీ, మా అన్నయ్య ఇక్కడ కారుకొని నీకేం కావాలి, ఏం తింటావు, ఏమంటావుతావు అన్నీ మొత్తం అంతా బాగా చూసుకున్నాడు. మళ్ళీ బర్త్డేకి ఇక్కడ మా నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో నాగభూషణ్ గారిని పిలిచి సన్మానం కూడా చేశాడు. ఏంటంటే వాడు, నువ్వు బాధపడికి నీకు ఉంది, ఆస్తుంది, క్యాష్గా పూర్వం ఏంటి రోజుకి అలా లక్షల క్యాష్ వచ్చింది. ఎప్పుడైనా సరే అండి, డబ్బు రావడం వేరు, రోజు ఒక ప్రొడ్యూసర్ వచ్చి 30,000, ఇంకో ప్రొడ్యూసర్ 20,000, ఇంకో ప్రొడ్యూసర్ 1,00,000, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఖర్చులు వేరు. అలా చేయలేము. ఇప్పుడు నేను చెప్పాక టాలెంట్ ఏమవలే, ఈ రానప్పుడు ప్రాపర్టీ ఉందిగా. ఇప్పుడు నా దగ్గర పూర్వలో నేను దానం చేయలేకపోతున్నానని బాధపడేవాడు. ఇలా ఒక జర్నలిస్ట్ వచ్చి చెప్తే, రాజుబాబు పోయేటప్పుడు ఏం లేదు అని రాశారు, ఇల్లే లేదు. మా అమీర్పేటలో మా అన్నయ్య, మా అమ్మ నాన్న కోసం ఇల్లు ఉంది, అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. అన్నయ్య పోయే ముందర ఆ రోజుల్లో 83లో 25 crores ప్రాపర్టీ సార్ మా అన్నయ్యకి. రాజుబాబు బేరాడు అప్పుడు 25 crores అంటే ఇవన్నీ పుకార్లు. చెప్పానుగా నేను, నాది లైఫ్ డెడికేషన్ బాబాది. ఈ చేత్తో 5 ప్రతిష్టలు చేశా, బాబా సాక్షిగా చెప్తున్నా. ఇది ఎంతో మందికి ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పారు, ఎవరు వెళ్ళారు. ఇప్పుడు అందుకని నాకు ఇంకా మీరు అడిగారు, అది గొప్ప విషయం, ఆ బాధతో చెప్తున్నా. అలాగా తను అనేవాడు మా అన్నయ్యతో కూడా, అన్నయ్య నువ్వు చేసిన దానం ధర్మం నీ పిల్లల్ని నడి రోడ్లో నుంచోబెట్టి కోర్సు అవుతారన్న. మీరు నమ్మరు. మా అన్నయ్య పోయేటప్పటికి ఒకటికి 12 years, ఒక 9 years మా వదిన పాదాబంధనం చేయాలి. వాళ్ళిద్దరిని పెంచి BSc కంప్లీట్ చేయించి ఇవాళ వాళ్ళు ఒక 10 కోట్ల ఇంట్లో ఉన్నారు అమెరికాలో. వాళ్ళు మా అన్నయ్య పిల్లలు నాగేంద్ర బాబు, మహేష్ బాబు, వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు 10 కోట్ల ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఆస్తి ఒక 100 కోట్లు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఇక్కడ మద్రాసులో ప్రాపర్టీ లేదండి. వాళ్ళు ఏడాదికో 2 ఏళ్ళకో మాట వచ్చి ఓకే వీళ్ళు అద్దెలు వేశారా, ఆ ప్రాపర్టీ బాగానే ఉన్నా, ఆ స్థలాలు బాగున్నాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం ఖాళీ స్థలం ఉన్నాను కబ్జా చేస్తుంటే ఏడాదికో 2 ఏళ్ళకో మాట చూసుకుంటారు. అది ఇలా ముట్టుకోక్కర్లే.
ఇంకా చెప్పాలంటే కారు జీపీఎస్ ఉంది చూసారా, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే కనిపెట్టారు. ఓకే ఓకే. రాజుబాబు పిల్లలు. గుడ్ గుడ్ గుడ్. ఆ పెద్దాడికి పెళ్ళి అయింది, ఓ పాప సైన్య, ఓకే. ఓ కొడుకు రాజుబాబు, రెండోవాడు మహేష్ బాబు పెళ్ళి అయింది, పిల్లలు. మా ఉదయంగా అక్కడే ఉంటుంది. ఓకే ఓకే. ఇది ఓ మాట అలా వచ్చి చూసుకో. ఇప్పుడు రాజుబాబు బేదాడు ఈ ఒక జర్నలిస్టు, మీరు నమ్మరు, నేను కళ్ళారా చూసా. ఓకే. రాజుబాబు డబ్బులు కావాలి, నిన్ను ఇచ్చానుగా వెయ్యి మళ్ళీ వస్తావండి. ఇచ్చిన రోజులు ఒక జర్నలిస్టు పిక్చర్ తీస్తే అన్నయ్య అప్పట్లో 50,000 తీసుకుంటే 10,000 తీసుకుని అతను డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ థియేటర్ డబ్బులు ఏంటి డబ్బు కడితే ఇవాళ అన్నయ్య చచ్చిపోయాడు అనుకుంటున్నారు. మేము ఇంకా బతుకున్నాక నేను అప్పుడు నేను అన్నీ చూసా. రైట్ రైట్. అన్నయ్యకి పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇంకెక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేడని ఇష్టం వచ్చిన చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు. అని వాళ్ళకి సమాధానం చెప్పడితే మేము మూర్ఖులు అవుతామని చెప్పట్లేదు కానీ. రాజుబాబు పోయేటప్పుడు ఇల్లు లేదు, ఆసుపత్రికి పోయేట దిక్కులేని చావుట అని చాలామంది జర్నలిస్టులు ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు. నేను మళ్ళీ చెప్పచ్చు, వద్దు వద్దు వద్దు, వాళ్ళు పరువు పోతున్నారు, ఇంకా బతుకున్నారుగా, వాళ్ళ పరుగులు పోతాయి. రైట్. మనిషి పోయాడు కదా అని నేను రాజుబాబుని ఒరే అనివ్వండి అను, ఒరే అని మా అన్నయ్య ఉన్నప్పుడు అన్నీ ఉంటే ఇలా కింద కూర్చున్నవాడు. ఇప్పుడు ఇవ్వచ్చు రాజుబాబు ఒక కొంచెం బియ్యం కొనుక్కోవాలి, ఒక 50 రూపాయలు వాడిని బియ్యాలకు పట్టుకెళ్ళినా నా కొడుకు వచ్చి నేను ఒరే అనివ్వండి వాడి పక్కనే అని చెప్పేస్తే నమ్మేస్తావా? చిట్టుబాబు బతుకున్నాడు, మీరు చూసుంటారు కాబట్టి అదే అనంత గడిపా. అంతే కదా, మా బాబు చెప్పలేడు, అనంత చెప్పలేడు, అయితే గడిపా. నేను చెప్పగలను. కరెక్ట్. కానీ పొద్దు మా సంస్కారం కలిసి కదా, ఒక పీఠ మీద రాయేస్తే మన మీద చెబుతుంది, అది చెప్పుకొని కర్మ మనస్సాక్షి ఉంది. దీని మించిన కోర్టు ఇంకోటి లేదు సార్. ఓకే. శివాజీ గణేశన్ దగ్గర కారు, మా అన్నయ్య పిల్లలు మా ఇల్లు ఇలా మెట్లు ఉంటాయి, అన్నయ్యకి అప్పటికి 2 కార్లు ఉన్నాయి. రోజు శివాజీ కారు వెళ్తాడు. అదొక మీకు మద్రాసులో హారన్ లేదు, ఓకే, అదొక స్పెషల్ కారు అది. ఈ కారు రోజు వెళ్తాడు. డాడీ అలాంటి మన కారు కొనుక్కోవాలి, ఇంతోడు కొనుక్కుంటాం, కొనుక్కోలేదమ్మా కొనుక్కుంటాం. వాళ్ళు లుంగి షర్ట్ పెట్టుకుని పిల్లలు పెట్టుకుంటాం. రోజు 2-3 సార్లు చూశాడు. రోజు 2 పెగ్గలు వేసుకుని ఉన్నాడు, పిల్లలు కూర్చోబెట్టి ఆడుతున్నాడు. ఈయన ఇలా వెళ్ళాడు. ఎప్పుడు కొంటావు డాడీ అన్నాడు. కొంటాను, కొనలేనా అని వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళాడు. శివాజీ గణేష్ ఎంత 3-4 ఇల్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఊరికాడు మాకు అందరూ తెలుసుగా, లోపలికి వెళ్ళాడు. అప్పాయంగా అన్నాడు. వాళ్ళ ఆవిడ బయటకు వస్తుంది. మేళ ఇప్పుడే ఉండొచ్చు. మా కొడుకుని దిగాడు. ఏంటి టీ తాగు అంటే కారు వెనక్కి వేను, ఆ కారు నాకు కావాలి అన్నాడు. ఏంట్రా ఎన్న నడిచింది కదా, ఏమనుకుంటున్నావు? ఆ కారు 1,00,000 రూపాయలు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే 1 కోటి రూపాయలు లెక్క. అవును, 1,00,000 మాకు ఇవ్వకూడదా? 1,00,000 కదా, ఇదిగో 25,000 అడ్వాన్స్. సుమ్మా సొల్లిట ఉత్తినే చెప్పాను. నేను మామూలుగా అన్నా 1,00,000 అన్నావు అంటే కేకుడు అన్నాడు. షార్ట్ తీసుకొచ్చాడు, లోపల పెట్టేశాడు. కొంచెం అన్న వేసి ఉంటాడు లేకపోతే అనుకున్నాడు. మధ్యాహ్నం మొన్నాడు పొద్దున్నే మా ఆచార్య గారిని అకౌంట్ ఉన్నాడు. ఆచార్య గారి అకౌంట్లో డ్రా చేసి ఓ 75,000 పట్టుకెళ్ళి శివాజీ గారికి ఇచ్చేసాను. చెక్ కావస్తే చెక్ పట్టుకు ఇచ్చండి అన్నాడు. ఆయన ఏమన్నా వచ్చేసాడు. ఏంటి నాకు కావాలి, నీ డబ్బా 1,00,000 అన్నావు, 1,00,000 అన్నావు, 1,00,000 ఇచ్చా మాట్లాడు. ఓకే కొత్త కారు కొనుక్కో బాబు అన్నాడు. అవును అలా తాగలరా? అప్పటికే రామారావు కారు అంత కాదు, ఇది కాదు
అలాంటి రాజబాబు అమ్మ రాజబాబు శివాజీ గారి కారు కొనేసాడు అంతే పిల్లల కోసం అంతే పిల్లలు ఒక మాట అంతే మాట మాట ఓకే ఇంకా అలాగా లైఫ్లో అదే ఏది కావస్తే దానం ధర్మం బట్టలు ఎంజాయ్మెంట్ పెట్టాలంటే 10 మందికి ఒక బాటిల్ కొనడానికి ఏడుస్తాడు ఎన్ని చెప్పాను కానీ ఇందాక చెప్పులు చేత బాగుందని మా బావి వేసుకుని వస్తే ఆ డైరెక్టర్ బాగుందంటే కెమెరా బాగుంటే మొత్తం 30-40 జతలు అలా పడేసాం డబ్బు అలాగా ఓకే ఓకే డబ్బుకి నేను కష్టపడ్డా ఆ డబ్బు వచ్చింది అప్పట్లో మీకు పెట్రోల్కి డబ్బులు ఇచ్చేవారండి కారు పెట్రోల్కి డ్రైవర్కి బేట కన్విన్స్ సిగరెట్లు కూడా ప్యాకెట్లు ఇచ్చేవారు అప్పుడు మనకి పేమెంట్ ఇస్తున్నారా వేషం ఇస్తున్నారు మళ్ళీ పిక్చర్లో వేషం వచ్చి మళ్ళీ పిక్చర్లు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళ పాపేమో సిగరెట్ల డబ్బులు వాళ్ళు షూటింగ్ చేసేప్పుడు సిగరెట్ల డబ్బులు పెట్రోల్ డబ్బులు ఏంటి వద్దండి అందరు తీసుకుని నువ్వు తీసుకుంటే ఏంటి అన్నారు అందరూ డబ్బు ఇస్తే ఆ డాష్ బోర్డులు ఉంటాయి కదా అందులో పడేసేవాడు ఓకే ఈ డబ్బు మనం వాడుకోవాలి సుధాని బాయ్ అతని కెమెరామెన్ టాప్ కెమెరామెన్ కోదండరాముడు బాగుమది ఆడు సుధాకర్ గారు 10 ఏళ్ళప్పుడు వచ్చాడు సుధాకర్ గారు 10 ఏళ్ళప్పుడు వచ్చాడు ఆడిని పిలిచి ఇలాగా డబ్బులు డాష్బోర్డ్లో ఇచ్చాడు 15 రోజులకు ఒక మాట ఎంత డబ్బు ఉన్నాయి 200 ప్యాకెట్లు వస్తాయి 100 ప్యాకెట్లు వస్తాయి పెరుగన్ను సాంబార్ అన్నం అలా మౌంట్ రోడ్ దాకా పోయి మొత్తం అంతా తిరిగి బెచ్చగాళ్ళందరికీ అన్నదానం చేసి వచ్చేసాడు ఆ డబ్బు మనకు వద్దు